తమ్మినేని సీతారాం ఎదురెదుతున్నారు. మరోసారి ఆయన ఆముదాల వలస అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు సొంత పార్టీలోని వ్యతిరేక వర్గాలు కూడా ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చారు. ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని కూడా హెచ్చరించారు. కానీ హైకమాండ్ మాత్రం తమ్మినేని సీతారాంకి టికెట్ కట్టబెట్టింది. దీంతో ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకుడు సువ్వారి గాంధీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారని ప్రకటించారు. తమ్మినేని సీతారాంను ఓడిస్తారని ప్రతినబూనారు. మిగతా మరో 3 వర్గాలు వ్యతిరేకిస్తూ ఉండడంతో తమ్మినేని డేంజర్ జోన్లో పడ్డారు. అక్కడ వైసీపీకి ప్రతికూల ఫలితం తప్పదని సంకేతాలు వస్తున్నాయి. తమ్మినేని సీతారాం సీనియర్ నాయకుడు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఎన్టీఆర్తో పాటు చంద్రబాబు ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులు చేపట్టారు. 2004 ఎన్నికల్లో సిట్టింగ్ మంత్రిగా ఉంటూ ఓడిపోయారు. 2019 వరకు వరుసగా ఓటమి పాలవుతూ వచ్చారు. 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేశారు. అక్కడ కూడా ఓటమి తప్పలేదు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీని వీడి తప్పు చేశానని, కట్టెకాలే వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన వైసీపీలోకి వెళ్లిపోయారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేశారు. మళ్లీ ఓటమి ఎదురైంది. 2019 ఎన్నికల్లో మరొకసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించగలిగారు తమ్మినేని. అయితే ఈ ఎన్నికల్లో తమ్మినేనిని మార్చి కొత్త అభ్యర్థిని వైసీపీ బరిలో దించుతుందని అంతా భావించారు. దీనిపై అసమ్మతి నాయకులు ఎప్పటికప్పుడు హైకమాండ్కు ఫిర్యాదులు చేశారు. తమ్మినేనిని మార్చితేనే వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. అయినా హైకమాండ్ వినలేదు. పైగా అసమ్మతి నాయకులను నోరు మోయించే ప్రయత్నం తమ్మినేని చేశారు. వారి పార్టీ పదవులను తొలగించారు. పార్టీలో వారికి ఎటువంటి హోదాలు లేకుండా చేశారు. దీంతో మాజీ ఎంపీపీ సువ్వారి గాంధీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సువర్ణతో పాటు వారి వర్గీయులు పార్టీకి రాజీనామా చేశారు. గాంధీ ఇండిపెండెంట్ గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో వైసీపీ క్యాడర్ సైతం గాంధీకి సహకరిస్తోంది. బాహాటంగానే మద్దతు తెలుపుతోంది. తమ్మినేని కానీ హైకమాండ్ కానీ దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఇక్కడ వైసీపీకి ప్రతికూల పరిస్థితులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జనసేనతో పాటు బీజేపీ సైతం ఇక్కడ యాక్టివ్గా ఉంది. అందుకే ఇక్కడ కూటమి అభ్యర్థి తప్పకుండా గెలుపొందుతారని సర్వత్రా వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.